నమస్కారం అండి. మీరు చూస్తున్నది జిఎం న్యాచురల్ విలేజ్. రైతుల కోసం సంబంధించిన వీడియోలన్నీ మనం పెడతా ఉంటాము. మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే అప్పుడు కోళ్ళ వీడియో ఒకటి పెట్టింటే అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే పడింది. అందువల్ల అయితే మనము ఈ నెల రోజులు మనం వీడియో అయితే ఏం పెట్టలేదు. ఎందుకంటే అవి స్ట్రిక్ట్ రూల్స్ కాబట్టి. మనం ఇంకోటి ఏదన్నా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడితే పూర్తిగా నిలిచిపోతుందని ఈరోజు అయితే మనం అంగళ్ళు సంతకైతే వచ్చినాము. అన్నమయ్య జిల్లా కురవలకోట మండలం అంగళ్ళు అంటే కదిరి అనంతపురం మదనపల్లి హైవే మీద ఈ సంత అనేది జరుగుతుంది. అంగళ్ళు దగ్గరలో మనమైతే ఈ సంతకు వచ్చినాము. దీంట్లో ఏ రేట్లు ఉన్నాయి, మంచిగా వచ్చినాయి, ప్రతి ఒక్కరిని రేట్లు అడిగినాము, వాటి వివరాలు అడిగినాము, ఏ రేట్ ఉండాలి అని చెప్పేసి. మేకలు, గొర్రెలు, వాటి పిల్లలు, మళ్ళీ చిన్నవి ఫార్మింగ్ పర్పస్వి, పొట్యాలివి, మాంసం సంబంధించినవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంది. తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసి ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, టన్నుల్లో జత అంటే పిల్లని బట్టి రేటు. చిన్నవైతే 1000-2000 ఆ విధంగా అయితే తగ్గుతాయి. $17.5 అయితే చెప్తాను. మన పెద్ద ఆయన వచ్చి ఇది 25,000 అయితే చెప్తున్నారు. 25,000 అయితే చెప్తున్నారు. చూడండి, అన్నోళ్ళు చూడండి. ఈ 2 పొట్టేల పిల్లలు జత 35,000 అయితే అన్న అయితే చెప్తున్నారు. చాలా బాగున్నాయి. 35,000 అయితే చెప్తున్నారు. బక్రీద్కు మంచి టైమింగ్, బక్రీద్కు కోయేదానికి బాగుంటాయి. చూడండి, సింహం లాంటి పొట్టాలి. అన్నోళ్ళు అయితే ఇది రేట్ వచ్చి 35,000 చెప్తున్నారు. సింహం లాగా 5,000 అని. సరే వచ్చేస్తానా. సేమ్ ఇది కానీ అదే రేట్లో ఉంటుంది. చూడండి, కొంచెం బొచ్చు ఎక్కువ ఉంటుంది. కర్ణాటక సైడ్ బాగా ఇష్టపడతారు ఇట్లా పొట్టాలు. ఇదైతే జత 25,500 అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. చూడండి, మాంసము ఒక 12 నుంచి 15 కేజీలు పడచ్చు మాంసం అయితే అంగళ్ళు సంతలో. ఇవి మటన్ పర్పస్ యొక్క పొట్టేన్లు. ఇవి 25,500 అయితే బేరం చెప్తున్నారు. తక్కువ. ఇవి కానీ అంతే రేటేనా? ఇవి కానీ అంతే రేటేనా? ఇవి కానీ అదే రేటేనా? 22ఏనా? ఇవన్నీ 22 అంటే చెప్తా. ఇవైతే 17 మేకలు, అవైతే 22. ఎంత చెప్తాను జత? జత ఏమో తెలునా? జత 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 దానిపైన ఒక సుట్టు పెద్దగా ఉన్నాయి చూడండి. కానీ ఇవి 25,000 అంట. అవి 25,500 అయితే చెప్తున్నారు. చూడండి, గోరంక నుంచి అన్నోళ్ళు వచ్చినారంట. చూడండి, ఇది అమ్మేదానికి. మీరు రెగ్యులర్గా చేస్తారు ఈ వ్యాపారం? అన్నోళ్ళు చేస్తారు కదా కంటిన్యూ. అంగళ్ళు సంతలో మటన్ పర్పస్కు ఈ సైడ్లో ఎక్కువ ఉంటాయి. ఆడ రేకు 35 అందరికీ అయితే 36. అందరికీ అయితే 36 అంట. ఈ ఎన్నకు వచ్చి 35 అంట. 35 మామా చాలా రోజులు అయిపోయా, అందుకోసమే చేయాలనిపిస్తుంది. అంగళ్ళు సంతలో 9:30 వ్యాపారం జరిగింది. చూడండి,
9,500. 9,500 అయితే పిల్లలు 10 కేజీలు అవుతుంది. 10 కేజీలు మటన్ అయితే వస్తుంది. మటన్ 10 కేజీలు పడుతుంది. కేజీ వచ్చి 850 రూపాయలు అమ్మల్లా. మళ్ళా రేట్ పెరిగింది ఇప్పుడు, మనకి గిట్టుబాటు లేదు 800కు. ఇప్పుడు అంగళ్ళలో అంతా సొమ్ము చేసి రైతులకి ఇస్తాను. అంతే. మనం ఏం వానికి ఒక పిల్లకి 100 రూపాయలు, దళాలి పిల్లల వాళ్ళు కూడా ఇవ్వాలి కమిషన్. చూడండి 200 రూపాయలు అయితే తలకైతే ఇస్తాడారంట. అన్న అయితే 100 రూపాయలు చెప్తాడారు. సొమ్ము చేసి రైతులకి ఇస్తాము అని అయితే చెప్తాడారు. 800కి అయితే కుదరదంట. 850 మటన్ అమ్మాల్సి వస్తుందంట. ఎత్తుకుంటాను ఇట్లే ఆడ గేట్ కట్టల్లా 30 రూపాయలు ప్లస్ ఈడ దళాలీలకు కొనిచ్చిండే వాళ్ళకి కానీ వల్ల చూడండి 9,500 పడినాయంట. చూడండి ఏమమ్మా అయిపోయినాయా? అంగళ్ళు మటన్ షాప్ ఫేమస్. చూడు ఇస్మాయిల్ 9,500 పడిందంట. 9 అంట. ఏం మీరు కానీ పెంచే ఉద్దేశం ఉందా? అమ్మల్లా తినలా కదా డిమాండ్. రేట్ చెప్తున్నారు. ఆడైతే ఇదే సైజ్ పిల్లలు 9,500కి అయితే తీసుకున్నారు. ఏడైతే మాత్రము 29,000 అయితే చెప్తున్నారు ఇది జత. ఇంకా అవి చిన్నపిల్లలు అడిగినాడన్న, చిన్నపిల్లల్ని 29,000 చెప్తున్నారు. అంటే చికెన్కు ఇప్పుడు డిమాండ్ తగ్గడం వల్ల మటన్ డిమాండ్ అనేది పెరిగి రేట్లు విపరీతంగా అయితే పెరిగినాయి. ఇవి చూడండి 29,000 నుంచి ఇంకా 30,000 ఆ పైన మాటే ఉండదు ఇది రేట్ అంతా. 29 అయితే చెప్తున్నారు. మొత్తం సెట్ మీద అయితే ఏదన్నా ఒక 500, 1000 తగ్గచ్చు. అన్నోళ్ళు అయితే 13,000 చెప్తున్నారు. 13,000 చూడండి. మేకపోతుల దగ్గరికి ప్లస్ చిన్న చిన్న దీనిల దగ్గరికి అయితే మనం పోదాం. ఇంకా చిన్న పొటాన్ పిల్లలు, ఫార్మింగ్ పిల్లలు, మేకపోతులు అవన్నీ ఇంకా మిగిలిన వీడియోలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎంత చెప్తానన్న జత? చెప్తే వాళ్ళు అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత మాత్రము? ఈ మేకలో 17,000 చెప్తే ఇది 17,000 అంట. ఇది 12,000 అన్న, 12,500 చెప్తే ఇది 12,500 రూపాయలు. 11,500. అన్ని దాంట్లో పిల్లలు ఉన్నాయా? ఇంకా ఏన్నైండేటివే అన్న చూడండి 17,000, 11,000తో అవైతే చెప్పినారు. ఇదైతే 12,000 చెప్పినారు. అన్నీ ఏన్నైండేటివి. అన్నీ ఒక పిల్ల ఇస్తాయా, 2 పిల్లలు ఇస్తాయనా? 2 ఇస్తాయి. ఆటో 2 గ్యారెంటీ. 2 అయితే గ్యారెంటీగా ఇస్తారంట. చూడండి. ఇంకా మనం మేకపోతులు చూద్దాము. ఇంకా మేకపోతుల విషయానికి వస్తే ఇవి జత అయితే 26,000 అంట. చూడండి అంగళ్ళు సంతలో జత 26,000. 19,000 అంటే 19,000. ఇది చూడండి మేకపోతులు 14,500 అయితే జత చెప్తాను. 14,500 ఇవి జత. ఇంకా అడుగుదాము. ఇవి అక్కోళ్ళు పెట్టుకున్నారు. ఏం రేట్ చెప్పినారు కా ఇవి? ఒక్కో సైజు ఉందే. ఇదెంత? చూడండి దానికి దీనికి ఇది 7,500 అయితే చెప్తున్నారు. అదైతే 8,500 అయితే చెప్తున్నారు. చూడండి ఇది అవి జత. ఇది జత అయితే 14,000. చూడండి 14,000 జత. ఇది ఏం చెప్పినారు నా జత? 14. ఇవి ఆల్మోస్ట్ ఆల్ మేకలు అయితే ఈ సైజులో ఉండే పిల్లలు 14,000 అయితే చెప్తున్నారు. ఎక్కడ చూసినా నాకు ఈ సైజు పిల్లలు 14,000 ఉండదు. రైతులంతా ఒకటే మాట్లాడుకొని వచ్చినట్లున్నారు. ఈ సైజు ఉండే పిల్లలు మనం దీంట్లో ఎంచుకొని తీసుకుంటే బాగానే మంచిగానే సెలెక్షన్ చేసుకోవచ్చు. అంగళ్ళ సంతలో మేకపోతులు కానీ బాగా వస్తున్నాయి. వ్యాపారం కానీ జరిగిందాడ. ఏం చెప్పినా ఇది జత?
ఏం చెప్పినారు జత? అదే సేమ్ ఇవి 18,500 చెప్పినారంట. ఇవి దానిల పైన ఒక్క చుట్టూ ఎక్కువ ఉన్నాయంట. ఇవైతే 18,000 అయితే చెప్తున్నారు అన్నోళ్ళు. చూడండి 18,000 చెప్తాను అన్నోళ్ళు. నా ఏ ఊరునా? మండ్యాల. ఏం జాతి ఇవి? ఏమి క్రాసింగ్? దీని జాతి పేరు ఏం పేరు? సీమపోతులు క్రాసింగ్. చూడండి సీమపోతులు క్రాసింగ్ అంటే ఎంత జత? 61,000. మంచి క్రాసింగ్, మంచి కండ ఎక్కువ పడే పోతులు ఇవి, సీమ పోతులు. ఇవి క్రాసింగ్ 61,000 అయితే జత అయితే అన్నోళ్ళు చెప్తున్నారు అంగళ్ళు సంతలో. ఈ ఎండకు చల్లగా మజ్జిగ వేస్తున్నారు మన ఊళ్ళో. భలే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా మజ్జిగ ఒకటి రాస్తాను. ఇక్కడైతే మనం మజ్జిగ అయితే తాగేసినాము. ఇంకా మనము చిన్న పొట్టేన్లు ప్లస్ మనకు కావాల్సిండేది ఇప్పుడు చిన్న పొట్టేన్లు ఫార్మింగ్ పర్పస్వి. ఇంకా ఆ తర్వాత కావాల్సింది ఇంకా మేకపోతులు, మళ్ళీ పెద్దలాట ఉంటుంది కదా తల్లి బిడ్డ, అవైతే చూసుకుందాము. ఓకేనా? ఇంకా ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం మటన్ పర్పస్కి సంబంధించినవి ఎర్ర గొర్రెలు కానీ చూసినాము, ప్లస్ మేకలు చూసినాము. ఇంకా మనకు కావాల్సింది తల్లి పిల్ల గొర్రెలు ప్లస్ ఫార్మింగ్ పర్పస్కి పొట్టేల పిల్లలు, అవి ఇంకా చూసేద్దాం మనము. ఆ సైడ్లో పొట్టేల పిల్లలు మొత్తం ఉన్నాయి. ఇవన్నీ చూద్దాము. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ వస్తున్నాయి. ఇవైతే మనకు అన్నోళ్ళు 15,500 అయితే చెప్తాను. చూడండి ఇవి ఈ పొట్టేల పిల్లలు. దీనికి 15,500 చెప్తాను. అంగళ్ళలో గూడూరు సంత మాదిరిగా ఇప్పుడు పిల్లలు బాగా అవైలబిలిటీ బాగా దొరుకుతున్నాయి కదా ఇక్కడ. పిల్లలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి పొట్టాన్ పిల్లలు. నా ఏం చెప్పినారు నా జత? చూడండి చాలా రీజనబుల్గా చెప్పినారు. 13,600 అయితే చెప్పినారంటే చూడండి. 13,600 చెప్తాను. గ్యాల్వీడు 13,500 అయితే అన్న చెప్తాను. చూడండి నెంబర్ కానీ చెప్పునా? 7702 00 8688. అన్నోళ్ళు ఆ బ్యాచ్ని అయితే 13,200 అమ్మేనారంట. నేను మళ్ళీ అది చూపించేస్తాయి, అది పంపించేస్తాను. 13,200 ఇచ్చేయినారు చూడండి జత. ఎంత బాగున్నాయి. దీంట్లో పెద్దవి కానీ ఉన్నాయి, చిన్నవి కానీ ఉన్నాయి. 13,200 అమ్మేయినారు చూడండి ఇది ఈ అన్నోళ్ళు. ఈ నెంబర్కి అయితే అన్నోళ్ళకు ఇప్పుడు చెప్పినారు కదా, ఆ నెంబర్తో అయితే కాంటాక్ట్ కావండి. ఈ పిల్లలు కానీ సేమ్ అదే ప్రైస్ అయితే చెప్తున్నారు, కంటిన్యూగా ఇస్తా అంటున్నారు. ఓకే 18,500. ఆ జాతిని బట్టి ఈ సైజులు రేట్లు అనేది అయితే ఉన్నాయి. ఈ జాగిలింగ్ పిల్లలు అన్న అయితే 18,500 చెప్తున్నారు. 18,500 అయితే చెప్తున్నారు చూడండి. మొత్తం ఒకటే సెట్. చూడండి ఇవి మటన్ పర్పస్కి సంబంధించినది. ఇవంతా కటింగ్లు ఉంటాయి. ఇవెంత నా జత? ఇవి జత ఈ రెండు చెప్పునా? చూడండి 28,000 అంట. మటన్ కానీ ఒక 15 కేజీలు పడుతుంది కదనా? 17 కేజీలు అయితే మటన్ పడుతుంది చూడండి. 28 చెప్తున్నారు నా జత. ఇదే ఏం రేట్ చెప్తున్నారు జత? చూడండి ఫార్మింగ్ పర్పస్వి 22,000 అయితే అన్నోళ్ళు చెప్తాను జత. చాలా మంచి జాతిగా ఉన్నట్లున్నాయి. బాగా ఎడుగుతాయి పిల్లలు, బాగా పెద్దగా బాగా మంచి సైజులో వచ్చే పొట్టాయి పిల్లలు. ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుందో పిల్లలు, ఆ విధంగా అంగళ్ళు మార్కెట్లో కానీ అవైలబిలిటీ ఉన్నది. ఇవైతే 24 అంట చూడండి. జత 24. వాటిపైన
ఇవి ఇంకా ఒక 2-3 నెలలు పెద్ద పిల్లలే ఉన్నట్లున్నాయి, కానీ ఇవి 24. బేరంగానే మాట్లాడుకున్నామనుకో కొంచెం తగ్గనగానే తగ్గుతుంది. అంగళ్ళు సంతలో చూడండి, మనం బాగా తిరిగి తాళాడుకున్నామనుకో మంచి పొటేన్లే అయితే మనం కొనుక్కునేదానికి ఆస్కారం అయితే ఉండాలి. మనము ఫస్ట్లోనే స్టార్టింగ్ తిరగకుండా తీసుకున్నామనుకో మాత్రం మోసపోతాం. ఇవి చూడండి పక్కనే ఉన్నాయి, ఇవైతే 22 అంట. అదే దానిపైన ఇంకా 2 నెలలు పెద్దవే, ఇవైతే 24,000 జత చెప్తాను చూడండి. ఇవెంతన్నా జత? జత 18,000. ఇది చూడండి జత 18,000 అంట. అంతా ఫార్మింగ్, అంతా ఫార్మింగ్ వే, అంతా ఫార్మింగ్స్ ఉన్నాయి. అన్నోళ్ళు జత 18,000 అయితే యూట్యూబ్ ఛానల్కి అయితే చెప్పేసి, ఈడ అన్న సపరేట్గా పిల్ల అడిగితే 10,000 అయితే చెప్తున్నారు. ఈ విధంగా వీడియోలలో కానీ కొంచెం కన్ఫర్మేషన్గా చెప్పాలా. 18,000 అయితే నాకు చెప్పినారు, నేను వీడియో తీస్తాను అని చెప్పేసి. ఇంకో ఆయన వచ్చేసి అప్పటికప్పుడే బేరం అడిగితే 10,000 చెప్తున్నాడు పిల్ల. దీన్ని కానీ గమనించాలా మీరు. ना कोने से किचन नेट में कितना पड़े जोड़ा? एक 7,000. हाँ ఏడు వేలు పిల్ల పడిందంట చూడండి. ఇది మేకపోతులనా మొత్తం చూడండి 7,000 ఎక్కించిన. ఏం చెప్పినా జత వాళ్ళిద్దరునా? ఇంకా పోతులే, మేకపోతులే కదా, మరకలేమో అన్నీ మేకలు మరకలు ఇవన్నీ. 4-5 పోతులు అయితే ఉన్నాయి. మనం రేట్ అయితే కనుక్కున్నాం. ఏం చెప్పినారు జత? మేకలనా? మేకలు ఎంత, మేకపోతులు ఎంత? మేకలు గీకలంతా రాసి 20,000 చెప్పాను చెప్ప. ఒకట జత జత మీద జత 20,000. జత 20,000 అంట. 4 మేకపోతులు ఉన్నాయంట. మొత్తం సెట్ ఎంతనా ఇవి? సెట్ ఎంత 3,50,000. అది కాదు నా చెప్తాను, ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఇవి వచ్చి 40 ఉన్నాయి. 40 ఉన్నాయి. 4 మేకపోతులు, మళ్ళీ మిగిలినటువంటి మేకలు మరకలు పిల్లలు అన్ని. పిల్లలు లేవులే, పిల్లలు ఏం లేవు. పిల్లలు బండ్లో ఉండే పిల్లలు వేసిస్తా అమ్మితే. పిల్లలు అయితే అన్న బండ్లో ఉన్నాయంట. అవి కానీ జత మీద వేసిస్తారు. మొత్తం జత మీద అయితే 20,000 అయితే అన్న చెప్తున్నాడు. మేకా పిల్ల అయితే పిల్ల ఉంటే మాత్రం దొరుకుతుంది మీకు. 20,000 అయితే చెప్తున్నారు. దీంట్లో 4 మేకపోతులు కానీ ఉన్నాయి, అవి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు అరసంది చూడండి. నెంబర్ చెప్పినారనుకో ఎవరన్నా మీకు 93 93 90 90 45 63 అన్నని కాంటాక్ట్ అయితే కాండి. ఇది మంచి లాటు, మంచిగా బాగుండదు, రీజనబుల్గా అనిపిస్తుంది నాకు. 20,000. పిల్లలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు 30 పిల్లలు ఉన్నాయా? అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మేకకు పిల్ల అనేది అయితే ఉండదు. పిల్లలు కానీ చూపిస్తా ఉండండి, పైకి ఎక్కి చూపిస్తాను ఎన్ని ఉన్నాయి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ నెంబర్తో కాంటాక్ట్ అయినారనుకో ఉండండి, ఇంకా మీకోసం అయితే ఎక్కి చూపిస్తాను. ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు. చూడండి ఈ పిల్లలు ఇవన్నీ దానిలకు సంబంధించిన పిల్లలే. 30 పిల్లలు మీకు కనిపిస్తుంది చూడండి. ఈ పిల్లలు ఇవన్నీ పిల్లలు 30 అయితే లేవు, 15 నుంచి 20 దాకా ఉన్నట్లున్నాయి. అది మొత్తం లాట్, అది మొత్తం లాట్. అట్లయితే మనం దిగేద్దాము. చూడండి లాటు. ఇంకా మనము మేకపోతులు చూసినాము, మేకలు చూసినాము, ప్లస్ పొటేన్లు చూసినాము, ఫార్మింగ్వి పెద్ద పొటేన్లు చూసినాము, మాంసం సంబంధించి చూసినాము. ఇంకా మనం చూడాల్సింది గొర్రెలు వాటి పిల్లలు. ఇవేం చెప్తాను నా జత?
జతనా? జత 9,000 అంటే చూడండి, కటింగ్ కానీ బాగుంటాయి. 9,000 చెప్తాను, బాగా నెమ్మరు కానీ వేస్తుంది. ఇదైతే 9,000. ఇంకా మనము ఇవి లాట్లు ఉంటాయి చూడండి, పొట్టేల పిల్లలు, పెద్ద లాట్లు అట్లా ఉంటాయి చూడ, అవి చూద్దాము. ఇప్పుడు ఆ రేకుల కింద అయితే లాట్లు ఉంటాయి అంగళ్ళు సంతలో. ఇంకా అది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చెప్పినారు నా జత? ఇవి జత 26,000 అంట అంగళ్ళు సంత. ఏమన్నా నెంబర్ ఇస్తారా? చెప్పండి. 7995126 అన్నోళ్ళు అయితే బేరం 26,000 చెప్తున్నారు. ఎవరికన్నా కావాలంటే అన్నను కాంటాక్ట్ కావండి, కింద నెంబర్ అయితే వస్తుంది. 26,000 అన్నది. వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ లాట్లు దొరుకుతాయి. ఏం చెప్పినారు జత? 27,000 ఇది. జినైన్ రేట్ అయితే మనం చెప్తాము, ఇట్లా డూప్లికేట్ రేట్ చెప్పము. ఇరవై 27,000 అంట జత. 93914 59204 జత 27,000 అయింది చూడండి. ఇది లాట్లో. నేను మళ్ళీ మీకు ఈ నెంబర్ అనేది కింద దీంట్లో ఇస్తాను. ఓకే. $16,000 జత అనేది చెప్తాను రన్నోళ్ళు. ఇవి తెల్లపోటేన్లో అంగళ్ళలో ప్రతి ఒక్క జాతి అనేది మనకు అవైలబిలిటీలో ఉండదు చూడండి. ప్రతి ఒక్క అంగళ్ళు మార్కెట్లో చూడండి జత 35,000తో సేలింగ్ అని అయిపోయింది. అన్నీ ఈయన్నండే మేకలు. ఇవి జత 26,000 అయితే అన్నోళ్ళు చెప్పినారు. అన్నీ రెండు ఈనేటివే కదా. మొత్తం పెద్ద కట్టలు అనేది ఫినిషింగ్ చేద్దాం, తెలుసుకోండి. నుంచి వచ్చిండేది సిటిఎం నుంచి వచ్చినారా? ఎంత చెప్తున్నారు జత? 23,000 అయితే జత చెప్తున్నారు. మంచి జాగ్లింగ్ అనే బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాయి. అవన్నీ ఏమి రిమార్క్ లేవు, ఆరోగ్యంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి దీంట్లో? 22 గొర్రెలు అయితే ఉన్నాయి. దీంట్లో పొట్టాలు ఏం లేదు. ఇది జత. ఇప్పుడు చూడండి మనకు మంచి కట్ట అయితే మనకు ఇప్పుడైతే కనిపించడం జరిగింది. బాగా ఆరోగ్యంగా ఉండే కట్ట, అంతా బాగుంది. దీంట్లో ఒక పొట్టాలు కానీ ఉండదు. చూడండి ఇది రేట్ అయితే మనము తెలుసుకుందాము. ఇది అంగళ్ళు మార్కెట్. ఓకే, మంచి ఫేమస్ అయిపోయింది ఇప్పుడు సంత. ముందు మా దేవురు మనం మల్విదొలపల్లి. మళ్ళీ ఏం పేరునా? చంద్రానా. ఎంత చెప్తున్నారు ఇది పిల్లతో సహా? పిల్ల డబుల్ పిల్లలు ఉన్నాయా? రెండు పిల్లలు ఉన్నాయా? రెండు పిల్లలు ఉన్నాయా ఒకదానికే? ఒక గొర్రె ఒక పిల్ల, ఒక గొర్రె ఒక పిల్ల, ప్రతి ఒకదానికి అయితే పిల్ల ఉండదు. జత అయితే అన్నోళ్ళు ఎంత చెప్తున్నారు? 30,000 చెప్తున్నారు. దీంట్లో పిల్లల్లో పొట్టేన్లు ఎన్ని ఉంటాయినా? చిన్న పొట్టేన్ పిల్లలు 15-20 ఉన్నాయి. ఇవి మొత్తం సెట్ ఎంత మనకు? 50 ఉన్నాయా? సెట్ జత అయితే అన్నోళ్ళు 30 చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో పొట్టేన్లు కానీ సుమారుగా అర్ధకి అర్థం అంతా పొట్టేన్ పిల్లలు కానీ ఉన్నాయి. అన్న ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, మీరు కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కాండి. ఇది అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఉండేది. అంగళ్ళు బేరం అయితే మాట్లాడుకోవచ్చు. బేరం మాట్లాడుకుంటే అన్న కొంచెం రీజనబుల్గా ఇచ్చేది అయితే ఉంటుంది. చూడండి పూర్తిగా చూపిస్తాను ఈ కట్టని. మీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు వచ్చి కాంటాక్ట్ కండి. చిన్న అది చూడండి పొట్టాల పిల్ల పడింది.
ఇది మొత్తం కట్టే అన్న 30,000 అయితే చెప్తాను. కట్టే చూడండి.